సూపర్, చాలా బాగుంది. నేను వీడియో తీస్తుంటే భలే వెరైటీగా ఉంది. సూపరా? అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిను మా చెల్లి విశాలాక్షి అండి, ఆర్జే విశాలి అండి. తను రేడియో స్టేషన్లో వివిధ భారతిలో పనిచేస్తుంది. తను ఈరోజు మా ఇంటికి వచ్చిందనమాట. సాటర్డే సండే కదా సరదాగా చిల్ అవుతున్నాము. ఈరోజు అయితే తను బేబీకాన్తో ఏం చేస్తాం, బజ్జీలా చాలా బాగున్నాయి. ఒకసారి నేను వీళ్ళింటికి వెళ్ళినప్పుడు చేసింది, నా వీడియోలో చేస్తావా అని అడిగితే చేస్తానండి. తనకి ఇంట్రెస్ట్ చాలా. బేబీకార్న్ బజ్జీలు మామూలుగా అయితే ఒకటి తినేది 4-5 కూడా తినేస్తారు. చాలా బాగున్నాయి, చాలా బాగా చేసావు. చాలా మందికి మిర్చి బజ్జీ అంటే పడదు, మోషన్స్ అవుతాయి, శనగపిండి అట్లా భయపడతారు. అదే ఈ బజ్జీ అయితే కనుక మిర్చి కాదు కాబట్టి చిన్న పిల్లలు కూడా ఒకటి తినే చోట 4-5 తినేస్తారు. నాకు తన వంటలు అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మగారు చాలా బాగా వంట చేసేవారు. తర్వాత మా చెల్లి చాలా బాగా చేస్తుంది. నేను ఇంకా మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వంటలన్నీ. మా అమ్మగారి ఆశీర్వాదంతో అందరం కూడా వంటలు బాగా చేస్తామండి, అక్క చెల్లెలు అందరం కూడా. అందరిలోకి ద బెస్ట్ అనమాట. తను అసలు పనికి భయపడదు, టక్క పనులు చేసేస్తుంది వంటలన్నీ కూడా. ఈరోజు లక్కీగా ఒప్పుకుంది మన ఛానల్లో వంట చేయడానికి. బేబీకార్న్ బజ్జీ వేస్తుంది ఈరోజు. ఎలా ప్రాసెస్ చాలా సింపుల్, చాలా సింపుల్. మిర్చి బజ్జీ అంటే తినడానికి భయపడతారు చాలామంది. ఈ బజ్జీలు అయితే పిల్లలు కూడా తినచ్చు అంటుంది. చూద్దాం ఎలా చేస్తుందో. ఇది ఒక బాక్స్ తెచ్చుకొని వీటిని ఫస్ట్ ఇట్లా నీళ్ళలో వేసి కడిగేసుకొని ఇలా కుక్కర్లో వేసి ఉడకబెట్టి వాటర్ పోసేసి మామూలుగా ఉడకపెట్టేటివినా? ఇలా దీనికి సరిపడా ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ మునిగేంత వరకునా? మునిగేంత వరకు పోసుకొని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఓకే ఓకే. ఎన్ని విజిల్స్ రావాలి? ఒక్క విజిల్ వస్తే సరిపోతుందా? కొంచెం ఉడికితే చాలు. ఓకే, దాని ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇది 2 కప్పులు అయితే శనగపిండి 2 కప్పులు, బియ్య పిండి 1 కప్పు. ఓకే ఓకే. ఈ పిండికి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా ఎంత పడితే అంత. దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు అంతే. కలిపి సోడా ఉప్పు, వంట సోడా వేస్తే గుల్లగా వస్తాయి. సరిపడా వాటర్ ఎంత పడితే అంత పోసుకుంటూ మనకి బజ్జీల పిండి లాగా దీన్ని కలుపుకోవాలి. మా చెల్లి టీటీడీ ఛానల్లో చేసిందండి. తర్వాత దూరదర్శన్లో చేసింది. టీటీడీలో నాద నీరాజనం, శతమానం భవతి అవన్నీ చెప్పేది. తర్వాత తిరుపతి నుంచి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేడియో స్టేషన్లో చేస్తుంది. ఆర్జే విశాలి దొరికింది ఇవాళ నాకు. బిజీగా ఉంటుందండి తను కూడా. ఓకేనా? ఇలా ఉండాలా? బోరింగ్ కన్సిస్టెన్సీ మామూలుగా మనం మిర్చి బజ్జీ వేసే అలానే. ఇలా పచ్చిమిర్చి, అల్లం మనం తీసుకున్న వాటికి సరిపడా. నేనైతే ఒక 10 మిర్చి దాకా తీసుకున్నాను. బేబీకార్న్కి సరిపడా ఇది చేసుకుంటే అవి చాలా చప్పగా ఉంటాయి కాబట్టి ఇది గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఒక చిన్న ఇంచు అల్లం, 2 ఇంచుల అల్లం, 2 ఇంచులు ఉంటుంది. సగమే వేస్తాం చాలు. ఓకే. ఇది మిర్చి ఎక్కువ వేస్తాం. ఓకే ఓకే. వేసి దీంట్లో వాము వేయాలా? అల్లం, మిర్చి ఒక స్పూన్. ఇది అరగటం కోసం అన్నమాట. శనగపిండి వల్ల మనకి ఏం ప్రాబ్లం రాకుండా అరగటం కోసం. దీనికి సరిపడా, ఈ పేస్ట్కి సరిపడానే సాల్ట్. ఉడకపెట్టుకున్నాం కదా, వీటిని కుక్కర్లో నుంచి తీసేసి ఓకే ఇలా ఒకటొకటి
ఘాటు పెట్టుకుని మనం మిర్చి బజ్జీ మిర్చీలాగా. స్టఫ్ ఎలా అయితే చేస్తామో ఇలా ఘాటు పెట్టుకుని అన్నిట్లో మనం చేసుకున్నాం టేస్ట్ పెట్టాలా నేను నువ్వు కట్ చేసుకుంటూ నేను స్టఫింగ్ చేస్తాను. ఆ రోజు మీ ఇంట్లో చేసావు, చాలాసార్లు చేసావు మేము వచ్చినప్పుడు. అప్పటి నుంచి నేను చేయలేదు. ప్రాసెస్ అంతా చెప్పావు కానీ నీతోనే చేయిద్దామని చేయలేదు. ప్రాసెస్ అంతా తెలుసు కానీ ఏది ఎవరు చేయాలో వాళ్ళే చేయాలి. మేము ఇది మిర్చి బజ్జీ కంటే ఇది మా ఆడపడుచు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పిల్ల చిన్న పిల్ల వాళ్ళకైతే ఇట్లాగా బాగుంటాయి. పిల్లలు కూడా కార్న్ కూడా చాలా మంచిది కాబట్టి అని మిర్చి బజ్జీ బదులు ఇవి చేస్తున్నాం. వెరీ నైస్. టేస్ట్ కూడా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది. బజ్జీ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకుంటాం. వర్షాకాలంలో అయితే ఇంకా మనం ఇది 4 బజ్జీలు వేసుకొని ఒక మసాలా టీ పెట్టుకొని బాల్కనీలో కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. అలా 2 బజ్జీలు తిని కొంచెం టీ తాగితే ఇంకా అక్కర్లా, జీవితానికి ఇంకేం అక్కర్లా. ఇంకా ఉయ్యాలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా హాయి. ఉయ్యాలు బజ్జీలు పెట్టుకొని ప్లేట్లో ఇంకేంటి. నూనె కాగిందా విశాలి? కాగింది. నూనె కాగిందా లేదా కొంచెం వేసి చూస్తే పైకి వచ్చినట్టు నూనె కాగినట్టు. ఒకటొకటి ఒక్కొక్క బజ్జీ సేమ్ మిర్చి బజ్జీ ఎలాగో అలా. అలాగే నా వంటల్లో నీకు ఏది బాగా ఇష్టం? ఏది ఇష్టం అంటే ఒకటని చెప్పలేను, అన్నీ ఇష్టమే. అలా అక్క నన్ను ప్రేమగా కాదు, నీకు ఏది ఇష్టం బాగా రియల్గా చెప్పు, అబద్ధం కాదు. నేనేమి అనుకోనిలేవే. వంటలన్నీ ఇష్టం, పచ్చళ్ళు ఇష్టం. అలా కాదు, అన్ని కాదు. వంటలు ఇష్టమా, పూజలు ఇష్టమా, పచ్చళ్ళు ఇష్టమా, ముగ్గులు ఇష్టమా, ఏదో ఇన్ని అయితే అసలు చెప్పక్క. ఆల్ మిక్స్ చెంచం కదా మనం. నీకు బాగా ఇష్టం ఒక రెసిపీ చెప్పు పోని, ఒక్క రెసిపీ. నాకైతే తొక్కుడు పచ్చడి బాగా నచ్చుతుంది. చాలా ఇష్టమా? ఈ సీజన్ లో అసలు ఆ పచ్చడి కోసం వస్తాను. అవును పాపం చాలా ఇష్టం నేను చేసే. పెట్టినప్పుడు అది మా పిల్లలకు కూడా ఇష్టం. అవునవును. పిల్లలకు కూడా అదొకటి, వెల్లుల్లి ఆవకాయ ఒకటి చాలా సూపర్. ఊరగాయల్లో అవి ఇష్టం. ఓకే ఓకే, మంచి సింగర్ అండి. బాగా చేస్తుంది మా అక్క. కందాపచ్చడి కూడా ఇష్టం. పొడులు అయితే చెప్పక్కర్లేదు, అన్ని పొడులు బాగుంటాయి. అన్ని చెప్పమన్నా, ఒకటి చెప్పమన్నా. ముగ్గులు బాగా వేస్తుంది మా అందరికంటే కూడా. నువ్వు బాగా వేస్తావు కదా. మా పెద్దక్క ఈ అక్క ముగ్గులు బాగా వేస్తారు. వల్లి కూడా, కుక్కట్పల్లి అక్క కూడా ముగ్గులు చాలా, వల్లి కూడా చాలా బాగా వేస్తారు. అమ్మ మనందరికీ అమ్మవి అన్నీ వచ్చేసాయి. వంటలు, ముగ్గులు, పాటలు అన్నీ అమ్మవే కదా, మనకేమొచ్చి లేకపోతే. ఇవి హాఫ్ వేగిన తర్వాత కొంచెం తీసేయాలి. తీసేసి మళ్ళీ రెండోసారి ఫ్రై చేయాలా? ఓకే ఓకే. 2 సార్లు. ఓకే, 2 సార్లు వేసుకుంటే లోపల బాగా మంచిగా ఉడుకుతుంది. ఇలా వైట్ గా ఉన్నప్పుడు తీసేయాలి. తీసేసి మళ్ళీ నా ఛానల్లో నేను వంట చేయకుండా వేరే అంటే మా చెల్లి అనుకోండి వాళ్ళతో చేయించడం ఫస్ట్ టైం. మళ్ళీ వెరైటీగా ఉంది సార్ నాకు. ఒకసారి వేసి తీసాను, మళ్ళీ రెండో మాట వేస్తే రెండోసారి కలర్ వస్తాయి, లోపల ఉడికి బాగుంటుంది. ఓకే ఓకే, మిర్చి బజ్జీ లాగా ఎర్రగా వస్తాయి. సేమ్ చూడటానికైతే మిర్చి బజ్జీలానే ఉన్నాయి. బేబీ కార్న్ బజ్జీ రెడీ. దీన్ని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు. కానీ దీన్ని ఇలా చాట్ మసాలాతో కానీ, ఆమ్చూర్ పౌడర్తో కానీ
లేదంటే పైన కొంచెం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ బజ్జీలాగా. కూడా మిర్చి బజ్జీలాగా కొంచెం పల్లీలు కూడా వేయించుకుని కూడా పైన ఇలా ఘాటు పెట్టి వేసుకోవచ్చు. లేదు నిమ్మకాయ అయినా తినొచ్చు. అవి ఏవి లేకపోయినా ఇలా ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. చాట్ మసాలా పైన వేస్తాము. ఇప్పుడు దీన్ని క్యాప్షన్ ఏం పెడదాం? అక్కింట చెల్లెల వంట. ఇలా వేసా. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.